టాలీవుడ్ కింగ్ నాగార్జున తమిళ స్టార్ హీరో ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం కుబేర శేఖర్ కమల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్స్ పోస్టర్స్ అదిరిపోయాయి. ఇక రీసెంట్ గా వచ్చిన మొదటి పాట కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు దుమ్మురేపే స్థాయిలో సంగీతాన్ని అందించాడు. దాంతో కుబేర మూవీ మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని జూన్ 20న విడుదల చేయబోతున్నారు. దాంతో ప్రమోషన్స్ జోరు పెంచాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో కుబేర మూవీ నుండి రెండో సాంగ్ విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ పాట నాగార్జున మీద ఉంటుందని తెలుస్తుంది. మొదటి పాటను ధనుష్ మీద తెరకెక్కించిన దర్శకుడు రెండో పాటను నాగార్జున మీద తీసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన అప్డేట్స్ మేకర్స్ ఇవ్వబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాస్ పాటను అందించినట్లుగా సమాచారం. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న కాంబినేషన్ అంచనాలు పెంచేస్తుంది. ఇక ఫీల్ గుడ్ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ నెలకొందని తెలిసింది. కుబేర మూవీ ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఉన్న హైప్ తో డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్ఫామ్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ హక్కును దక్కించుకుందని తెలిసింది. అది కూడా 50 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకున్నదని ట్రేడ్ వర్గాల మాట. కుబేర మూవీ మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుందని తెలిసింది. కుబేరుడు అంటేనే సంపద దేవుడు. ఈ నేపథ్యంలో కుబేర మూవీలో ధనుష్ నాగార్జున మధ్య సీన్స్ అలరించే అవకాశం ఉంది. ధనవంతుడిగా మారేందుకు పేదవాడు వేసిన ఎత్తులు ఈ మూవీలో హైలైట్ గా నిలుస్తాయనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు వరుసగా పాన్ ఇండియా సినిమాలో సూపర్ హిట్లతో జోరు మీదున్న రష్మిక మందన్న కూడా ఈ మూవీలో కీలకం. ఫీల్ గుడ్ సినిమాలతో మెప్పించే డైరెక్టర్ శేఖర్ కమల ఈసారి కుబేరాతో ప్రయోగం చేశారని చెప్పొచ్చు. సోషల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ హిట్ పై ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు కలిసి కుబేరాను నిర్మించాయి. ప్రముఖ నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవల రిలీజ్ అయిన పోయిరామావా సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మూవీ గ్లిమ్స్ కూడా అంచనాలు పెంచేశాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రెడీ అవుతున్న ఈ మూవీ కోసం 120 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం ఓ రేంజ్ లో జరుగుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.